హాయ్ గైస్. ఇండియన్ బ్యాంక్ వాళ్ళైతే కొత్తగా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. నోటిఫికేషన్ విషయానికొచ్చేసరికి టోటల్ 1500 వేకెన్సీస్ అయితే రిలీజ్ చేశారు. అది లాస్ట్ డేట్ వచ్చేసి 31 జూలై 2024. ఏ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన వాళ్ళైనా దీనికి ఎలిజిబులే. టోటల్ ఆంధ్రాకి వచ్చేసేసి 82 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇది ఆల్ ఓవర్ ఇండియా ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తున్నారు. అండ్ తెలంగాణ విషయానికి వచ్చేసరికి టోటల్ 42 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అండ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా అయితే ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి. అండ్ ఏజ్ అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చేసరికి ఏజ్ వచ్చేసి మినిమం 20 ఇయర్స్ కంప్లీట్ అయిపోయి ఉండాలి. మ్యాక్సిమం వచ్చేసి 28 ఇయర్స్ ఉండాలి. అండ్ ఎస్సీ ఎస్టీ డిజేబిలిటీ కేటగిరీ వాళ్ళకైతే ఏజ్ లిమిట్ అనేది కొంచెము ఇంకా ఇంక్రీజ్ చేశారు. అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లినరీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. ఏ యూనివర్సిటీలో అయినా గ్రాడ్యుయేషన్ అనేది కంప్లీట్ చేసి ఉండాలి, ఏ సబ్జెక్ట్లో అయినా సరే. అది స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కాలేజెస్లో కానీ కంప్లీట్ చేసి ఉండాలి. సర్టిఫికేట్స్ అనేది 31 మార్చ్ 2020 కల్లా కంప్లీట్ అయిపోయిన సర్టిఫికేట్స్ అనేది ఉండాలి. అండ్ రిలాక్సేషన్ వచ్చేసి ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళకి 5 ఇయర్స్ అనేది ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. అండ్ ఓబీసీ క్యాస్ట్ వాళ్ళకైతే 3 ఇయర్స్ ఇచ్చారు. అండ్ డిజేబిలిటీ పర్సన్ వాళ్ళకి 10 ఇయర్స్ అనేది రిలాక్సేషన్ ఇచ్చారు. అండ్ పర్సన్ అఫెక్టెడ్ బై 1984 రైట్స్ అనే వాళ్ళకి, ఆ డిజీజ్ ఉండే వాళ్ళకి 5 ఇయర్స్ అనేది రిలాక్సేషన్ ఇచ్చారు. అండ్ విడోస్ డైవోర్స్డ్ ఉమెన్కి అయితే 35 ఇయర్స్ ఈడబ్ల్యూఎస్ అండ్ ఓసీ వాళ్ళకి ఇచ్చారు. అండ్ 38 ఇయర్స్ ఫర్ బీసీ అండ్ ఓబీసీ వాళ్ళకి. అండ్ ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళకైతే 40 ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇచ్చారు. అండ్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ వచ్చేసి నేను లింక్ని అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ ద్వారా మీరు అనేది రిజిస్ట్రేషన్ అవ్వచ్చు. సెలెక్షన్ ప్రాసెస్ అండ్ సెలెక్షన్ ప్రాసెస్ విషయానికి వచ్చేసరికి టోటల్ 4 సబ్జెక్ట్స్ అయితే ఉంటాయి. ఒక ఆన్లైన్ ఎగ్జామ్ అనేది అయితే ఉంటుంది, మొత్తం ఆబ్జెక్టివ్ టైపే ఉంటుంది. టోటల్ 100 మార్క్స్కి అయితే ఉంటుంది. రీజనింగ్, యాప్టిట్యూడ్, జనరల్ ఇంగ్లీష్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అండ్ జనరల్ ఫైనాన్షియల్ అవేర్నెస్. అంటే ఫైనాన్షియల్ అవేర్నెస్ వచ్చేసి జస్ట్ ఈ ఫైనాన్షియల్గా పరంగా మీరు కరెక్ట్గా ఉన్నారా లేదా అనేసి అయితే అడుగుతారు. అండ్ టోటల్ డ్యూరేషన్ వచ్చేసి 60 మినిట్స్. అండ్ 100 మార్క్స్కి అయితే ఇస్తున్నారు, అంటే ఒక్కో క్వశ్చన్ 1 మార్క్ లెక్కన. అండ్ 1/4 అయితే నెగిటివ్ మార్క్స్ అనేది ఉంటాయి. లోకల్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ. లోకల్ లాంగ్వేజ్ మీది ఏ లోకల్ లాంగ్వేజ్ అయితే దాన్ని బట్టి మీరు సెలెక్ట్ అయిన తర్వాత మీకు ఆ డిస్ట్రిక్ట్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఈ అప్రెంటిస్షిప్ అనేది 12 మంత్స్ ఉంటుంది. ఈ 12 మంత్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత పర్మనెంట్ చేస్తారా లేదా అనేది ఆ బ్యాంక్ని బట్టి ఉంటుంది. టోటల్ స్టైఫండ్ అనేది అర్బన్లో వచ్చేసి అర్బన్ బ్రాంచెస్లో వచ్చేసి 15,000 నెలకి ఇస్తున్నారు, అర్బన్ అండ్ సిటీస్ వాళ్ళకి. రూరల్ అండ్ సెమీ అర్బన్ బ్రాంచెస్ వాళ్ళకైతే 12,000 పర్ మంత్ అనేది స్టైఫండ్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ హవర్స్ ఆఫ్ ట్రైనింగ్ ఓవరాల్ అండ్ హాలిడేస్. బ్యాంక్ వాళ్ళకి ఏవైతే హాలిడేస్ ఉన్నాయో ప్రతి ఒక్కటి మీకు అప్రెంటిస్షిప్ వాళ్ళకి కూడా ప్రొవైడ్ చేస్తారు. అండ్ కండక్ట్ అండ్ డిసిప్లినరీ. బ్యాంక్ వాళ్ళు ఎప్పుడైనా ఈ విషయం అనేది, ఈ నోటిఫికేషన్ అనేది క్యాన్సిల్ చేయొచ్చు. అండ్ అప్లికేషన్ ఫీజు వచ్చేసి టోటల్ 500 రూపీస్ ఓసీ, ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి. అండ్ ఎస్సీ ఎస్టీ డిజేబిలిటీ వాళ్ళకైతే ఏం అప్లికేషన్ ఫీజు అయితే లేదు. కావున ఈ వేకెన్సీ అనేది చాలా ఉపయోగకరంగా ఉంటుందని ఆశిస్తున్నాను. ఎవరైతే బ్యాంక్ ఫీల్డ్లోకి వెళ్ళాలనుకునే వాళ్ళు ఈ నోటిఫికేషన్ ద్వారా మీరు అనేది జాయిన్ అవ్వచ్చు. అండ్ ఈ ఎక్స్పీరియన్స్ ద్వారా మీరు వేరే బ్యాంక్స్లో కూడా డైరెక్ట్గా జాబ్స్ అనేది తెచ్చుకోవచ్చు. అండ్ అది ఎలాగ అప్లై చేయాలి ఏంటి అనేసి నేను నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను. డిస్క్రిప్షన్లో అయితే మీకు లింక్ ప్రొవైడ్ చేస్తాను, ఆ లింక్ ద్వారా మీరైతే అప్లై చేసుకోవచ్చు.
Thank you for this video.